ఈ నెల 16వ తేదీన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఆక్వా వ్యాపారికి సంబంధించి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. విశ్వనాథుని సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో తను ఆక్వా ఎక్స్పోర్టర్గా పనిచేస్తున్నారో, అయితే ఆర్థిక వ్యవహారాలే ఈ కిడ్నాప్ కారణమని అయితే తెలుస్తుంది. పోలీసుల వివరాల ప్రకారం విశ్వనాథుని సత్యనారాయణ భీమవరానికి చెందిన సత్యప్రసాద్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద తక్కువ వడ్డీకి కొంతమేర అప్పు తీసుకున్నారు. అయితే అప్పు కాస్త కట్టకపోవడంతో పాటుగా వడ్డీ కాస్త పెరగడంతో దాదాపు ఆ మొత్తం కాస్త 10 కోట్లకు మేర చేరింది. అయితే గతంలో ఈ సురేష్, సత్యప్రసాద్లు కూడా తనను డబ్బులు ఇవ్వాలని, వడ్డీతో సహా చెల్లించాలని అనేక సార్లు కూడా విశ్వనాథ్ సత్యనారాయణని కోరారు. అయితే విశ్వనాథ్ సత్యనారాయణ ఏమాత్రం పట్టించుకోవడంతో పాటుగా అసలు కట్టకపోవడంతో ఈ విధంగా కిడ్నాప్ చేయాలని ఒక ప్లాన్ అయితే వేశారు. అయితే ఈ కిడ్నాప్కి సంబంధించి ముందు రోజు కూడా వీరు ఒక సిట్టింగ్ కూడా వేసుకున్నారు. అంటే ముందు రోజు 1 వీక్ బ్యాక్ కూడా విశ్వనాథ్ సత్యనారాయణతో చర్చలు జరిపారు అమౌంట్ అనేది ఇవ్వాలని. అయితే అప్పటికీ కూడా విశ్వనాథ్ సత్యనారాయణ ఏమాత్రం పట్టించుకోవడంతో కిడ్నాప్ చేస్తే భయపెట్టే విధంగా అప్పుడు డబ్బులు చెల్లిస్తాడేమో అనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా కిడ్నాప్కి అయితే సత్యప్రసాద్, ఈ సురేష్లు భావించారు. అయితే అనంతపురంలో ఒక కిరాయి ముఠాను అయితే ఇందుకు ఉపయోగించుకున్నారు. వారికి డబ్బులు వసూలు అయితే 10% వారికి ఇచ్చే విధంగా ఒక మాట ఒప్పందం కూడా వీరు చేసుకున్నారు. అయితే విశ్వనాథ్ సత్యనారాయణ ఇంటి వద్ద దాదాపు 15వ తారీఖునే 2 కార్లలో వీరు ఒక 6 వ్యక్తులు, అనంతపురం నుంచి వచ్చిన 6 వ్యక్తులు కూడా రెక్కి నిర్వహించారు. విశ్వనాథ్ సత్యనారాయణ ఎటు వెళ్తున్నాడు, ఏ టైంలో ఎటు వెళ్తున్నాడు, ఒక 15వ తేదీన మొత్తం కూడా వారు చూసి 16వ తేదీన వారు ఒక ప్లాన్ ప్రకారం టౌన్ రైల్వే స్టేషన్కి వెళ్తున్న క్రమంలో విశ్వనాథ్ సత్యనారాయణ తన తల్లిదండ్రులను, విశ్వనాథ్ సత్యనారాయణ కుమారుడు లోపలికి వెళ్ళే క్రమంలో ఈ సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో తను బయటే ఉన్నాడు. అయితే ఆ బయట ఉండగా ఇంటెలిజెన్స్ పోలీసులు అంటూ కూడా వీరందరూ వచ్చి కార్లో బలవంతంగా ఎక్కించుకున్నారు. అయితే ఇదంతా కూడా పక్కన ఉన్న ఆటో డ్రైవర్లు చూడడంతో తన కుమారుడు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆటో డ్రైవర్లు ఈ విధంగా మీ తండ్రిని ఈ విధంగా తీసుకెళ్లారని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా చెక్ పోస్టులు మరియు టోల్గేట్ల వద్ద చెక్ చేయగా దాదాపు అనంతపురంలో ఈ కారు ఉన్నట్లయితే గమనించారు. వెంటనే అక్కడికి వెళ్ళి వీరందరినీ కూడా పట్టుకున్నారు. కేవలం ఆర్థిక వ్యవహారాలు ఈ కిడ్నాప్ కారణం తెలుస్తుంది. కిడ్నాప్కి సంబంధించి ఎవరైతే ప్లాన్ చేశారో వారందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అంతేకాకుండా విశ్వనాథ్ సత్యనారాయణ క్షేమంగానే ఉన్నారన్న సమాచారంతో కుటుంబ సభ్యుల్లో కూడా కాస్త ఆనందం నెలకొంది. అయితే ఈ అప్పులకు సంబంధించి విషయం, ఈ వడ్డీ వ్యాపారానికి సంబంధించిన విషయం, డబ్బులు అనేది విశ్వనాథ్ సత్యనారాయణ చెల్లిస్తాడా లేకపోతే ఏమన్నా సెటిల్మెంట్ అనేది చేసుకుంటారని అయితే చూడాలి. ప్రస్తుతానికి అయితే అప్పు ఇచ్చిన 2 వ్యక్తులు, ఒక వ్యక్తి మాత్రం పోలీసుల కస్టడీలో ఉన్నారు, మరొక వ్యక్తి పరారీలో ఉన్నారు. అయితే కిడ్నాప్కి సంబంధించి ఎవరైతే ప్లాన్ చేశారో వీరందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా భీమవరంలో కలకలం రేపిన ఈ సత్యనారాయణ కిడ్నాప్ కేసును అయితే పోలీసులు అయితే ఛేదించారు. ఈ ఇద్దరు సోమిశెట్టి ఆర్కే సత్యప్రసాద్, ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున సురేష్ అనే ఇద్దరు కూడా అనంతపురానికి సంబంధించి ఆశీష్ అనే వ్యక్తిని, ఫ్రెండ్ అతను ఆశీష్ అనే వ్యక్తిని కలిశారు. అతను కాకతీయ రెస్టారెంట్ అనంతపురంలో నడుపుతున్నాడు. అతను ఒక రియల్టర్ కమ్ సెటిల్మెంట్ హోల్డర్ అయిన లోకేష్ అనే అతని దగ్గరికి, అనంతపురం అనే అతని దగ్గరికి తీసుకువెళ్తే అతను తను కిడ్నాప్ చేసి ఎవరైతే విశ్వనాథ్ సత్యనారాయణ కిడ్నాప్ చేసి డబ్బులు ఎవరు సెటిల్మెంట్ చేస్తానని వాళ్ళ దాని గురించి ఒప్పుకొని ఈ క్రమంలో వాళ్ళు విశ్వనాథుని సత్యనారాయణ కిడ్నాప్ చేయడానికి ముందుగా 15వ తారీఖునే ఆ లోకేష్ అనే అతను, ఆశీష్ అనే అతను ఇద్దరు కూడా అరవ భగవాన్ ఎలియాస్ యోహాన్, అలాగే బాల నాగేంద్ర బాబు, బుక్కే దివాకర్ నాయక్, మనగాల హరికృష్ణ, బోయే రాము, మెగావత్ చరణ్ అనే వాళ్ళను ముందుగానే ఒక ఇన్నోవా కారు, అలాగే హోండా బిఆర్ఐ కారులో ముందు 15వ తారీఖే పంపించి ఆ ఇంటిని రక్కించేసి ఎవరైతే కిడ్నాప్ చేయబడ్డ విశ్వనాథుని అని వెంకట సత్యనారాయణ ఇంటిని రక్కించేసి వాళ్ళు రైల్వే స్టేషన్కి బయలుదేరుతుండగా దీనిలో కిడ్నాపర్స్లో ఒక వ్యక్తి వెనక 2 వీలర్లో ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ని ఫోన్ ద్వారా వీళ్ళకి అందజేసిన తర్వాత దీనిలో ఉన్న వ్యక్తులు యోహాన్, అరవ భగవాన్ ఎలియాస్ యోహాన్, బాల నాగేంద్ర బాబు, బుక్కే దివాకర్, మనగాల హరికృష్ణ వీళ్ళందరూ కూడా ముందు బీఆర్బీ కారులో వెళ్ళి తను విశ్వనాథ్ సత్యనారాయణ ఇంటి వెహికల్ వెనకాల వెళ్ళి వాళ్ళు దిగి లోపలికి వెళ్ళిన తర్వాత ఇతను కారు తాళం వేస్తుండగా ఎవరు కిడ్నాప్ చేపెట్టే అతను కారు తాళం వేస్తుండగా ఈ నలుగురు బలవంతంగా పోలీసులు అని చెప్పి ముందు పోలీసులని చెప్పి వాళ్ళందరూ సఫరీ డ్రెస్లో ఉండడం పోలీసులు అనుకున్నారు. ఈ వాకీ టాకీ అన్ని ముందు పెట్టుకుని పోలీసులు అనేది భ్రమించేసి బలవంతంగా ఆ బీఆర్ఏ కార్లు వేసుకుని
కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతని కారు మార్చి ఆ ఇన్నోవాలు ఎక్కించుకుని వీళ్ళందరూ కూడా అనంతపూర్ తీసుకెళ్ళిపోయారు. ఈ క్రమంలో పోలీసులు వెంటనే టెక్నికల్ ఇన్పుట్స్ అన్నీ మనం యూజ్ చేసి అసలు ఎవరు వచ్చారు, ఎలా వెళ్ళారు అని మనం ఒక పాత వాళ్ళ యొక్క వెళ్ళిన పాతని అంతా ఎంక్వైరీ చేసి వాళ్ళు టోల్ ప్లాజాస్ని చెక్ చేస్తే వాళ్ళు పలానా రూట్లో వెళ్ళారని తెలిసింది. అలాగే కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ దాని యొక్క టెక్నాలజీ వాడి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.